ఓకే, ఇదే ఫన్ బకెట్ గురించి మాట్లాడాల్సి వస్తే అన్న, ఎందుకంటే అక్కడ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఫన్ బకెట్. సో అందులో కూడా కొన్ని నెగిటివిటీ కూడా బాగా స్ప్రెడ్ అయింది, లైక్ అమ్మాయిలతో మిస్బిహేవ్ కానీ. సో కొన్ని మనం చూసినాము. సో మీరేమంటారు? ఎందుకంటే ఫన్ బకెట్ కు మంచి పేరు ఉంది, సో చాలా మంది వ్యూవర్షిప్ ఆ ఫన్ బకెట్ కు ఉంది. కానీ మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్. అంటే ఆ ఇష్యూ అనేది యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫన్ బకెట్ మంచి ఊపులో ఉన్నప్పుడు ఎప్పుడూ అది రాలేదు, అది ఎండింగ్కి వచ్చేస్తుంది అనే టైప్లో. ఇంకా ఆ టైంలో కొంచెం డౌన్ అవుతుంది. అంటే మాది స్టార్ట్ చేసినప్పుడు తెలుగు అనే ఛానల్ కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉండేది కాదు, అండ్ మాది ట్రెండ్లో ఉండేది. ఆ తర్వాత ఒక 2 years 3 years తర్వాత ఫన్ బకెట్ అనేది కొంచెం డౌన్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కువైంది బయట, వేరే ఛానల్స్ కూడా వచ్చి ఆ రకంగా. సో ఆ డౌన్ అవుతున్నప్పుడే ఈ ఇష్యూ కూడా ఒకటి వచ్చింది అనమాట. సో అంతే. సో అదేంటంటే ఇది పర్సనల్ థింగ్, అది ఎవరు పర్సనల్ అది అంటే ఓకే దాని పర్సనల్ గానీ, ఎందుకంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి, సో యాక్ట్ చేశారు కాబట్టి. సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? సో అమ్మాయిలతో కానీ అట్మాస్ఫియర్ అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఓన్లీ వర్కే. ఎందుకంటే టు బి ఫ్రాంక్ మేమందరం కూడా ఒక యాస్పైరింగ్ యాక్టర్స్గా వచ్చాం కాబట్టి అవకాశం దొరికింది ఎలాగైనా వినియోగించుకోవాలనే టైప్లో ఉండి, అండ్ అప్పుడే దొరికింది ఇమ్మీడియట్ సక్సెస్ కూడా వచ్చింది. సో రేపు ఎలా చేయాలి, ఎల్లుండి ఎలా చేయాలి, దానికంటే ది బెస్ట్ ఇవ్వాలి. కాంపిటీషన్ అనేది ఇంకా ఆ జోక్ చేసేస్తున్నాడంటే అర్జెంట్ దానికంటే మంచి జోక్ నేను చేసేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఇదే కన్సర్న్ ఎక్కువ ఉండేది. అండ్ అమ్మాయిలతో కూడా జస్ట్ నార్మల్ ఫ్రెండ్లీగానే ఉండేవారు అందరూ, ఎటువంటి మిస్బిహేవ్ అది ఎప్పుడూ లేదు. ఓకే. సో దాని తర్వాత ఫన్ బకెట్ పేరు కూడా పడిపోయింది అనుకోవచ్చా అసలు? దానివల్ల అయితే ఏం పడలేదు, నేను అది చెప్తున్నా కదా. ఫన్ బకెట్ ఆ ఇష్యూ వల్ల అయితే ఏం జరగలేదు. బట్ అప్పటికే ఇది కొంచెం ట్రెండింగ్లో లేకపోవడం, కాంపిటీషన్ కొంచెం ఎక్కడం వల్ల ఇది కొంచెం తగ్గింది. తగ్గేలోపు ఇంక కరోనా కూడా స్టార్ట్ అయింది అప్పుడే. ఓకే. సో ఈ కరోనా కూడా స్టార్ట్ అయ్యి ఇంక అందరూ ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పటికి మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇంట్లోనే షూట్ చేసాం ఫోన్ల ద్వారా. అందులో కూడా కొన్ని జోక్స్ వైరల్ అయిన ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత కరోనా అయిపోయి వచ్చిన తర్వాత కొంచెం ఇది డల్ అయింది. ఈలోపు ఇష్యూ సంథింగ్ ఏదో ఇదయింది. సో ఆ ఇష్యూ వల్ల అయితే డౌన్ అవ్వలేదు. ఓకే, అదైతే ఏమీ లేదు. ఓకే. సో చాలా సినిమాస్ చేశారు, కానీ ఇప్పుడు మీరు చేసిన సినిమా సో ఇంటర్నేషనల్ సినిమా. సో డైయాడ్ ఫ్యాన్ ఆఫ్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ నాకు తెలిసిందే. సో ఎలా ఫీల్ అవుతున్నారన్న? ఒక అల్లు అర్జున్ అంటే ఇష్టం, అలాంటి వ్యక్తితోనే మీరు యాక్ట్ చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరికి రాదా ఆపర్చునిటీస్, ఎందుకంటే ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉంటారు కాబట్టి. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? లిటరల్ నేను ఇప్పుడు బన్యాన్ గురించి చెప్పమంటే ఎంతసేపు అని చెప్పమంటే చెప్తా. అంటే ఎక్కువ ఇంకొకటి మీరు లైక్ ఏపీ వాళ్ళు కానీ ఆ సరౌండింగ్స్ గారు అనే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, గారు లైక్ అనిల్ గారు అని చెప్పి. సో మీరు బన్నీ అన్న అంటున్నారంటే ఇంట్లో ఒక మనిషిగా మీరు, నేను అలా ఫీల్ అవుతుంటా లిటరల్లీ. అంటే మిగతా వాళ్ళు చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎవరైనా ఉన్నా గారు అంట, కానీ బన్నీ అన్నకు మాత్రం బన్నీ అన్న అంటే మన ఇంట్లో మనిషి అనే టైప్ లో ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అందుకే అలాగనేస్తా అనమాట. ఒక మీద చిరునవ్వు కనిపిస్తుంది. సో బన్నీ గారు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవి గారు ఫ్యానే. అంటే ఇంట్లో మమ్మీ డాడీ అందరూ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి అందరి సినిమాలు చూస్తుంటారు కదా. సో అలాగలాగా చిరంజీవి గారు పాటలు అవన్నీ చూసి అలాగ అతను ఫ్యాన్. అండ్ వన్స్ ఆయన ఫ్యాన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా ఇష్టమే, ఎవరు వచ్చినా సరే అరే అనే టైప్లో చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అండ్ మన రామ్ చరణ్ గారు కానీ, బన్నీ అన్న, అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, ఎవరు వచ్చినా కూడా అరే చిరంజీవి గారు ఫ్యామిలీ కదా ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళందరిలో ఇంకొంచెం ఎక్కువ బన్నీ అని, ఎందుకంటే ఆయన చేసే క్యారెక్టర్స్ సినిమాలో టు బి ఫ్రాంక్ మనం ఊర్లో ఉంటాం కదా, మనకు కొంచెం మన ఒరిజినల్ క్యారెక్టర్స్ కి సింక్ అయ్యేటట్టు అనిపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సినిమాలో చూస్తే ఆ అమ్మాయి వెనకతలు తిరగడం కానీ, ఆ డైలాగ్స్ ఏవైతే చెప్తారో మనకు అలాగే అనిపిస్తుంటది కదా. అండ్ ఇప్పుడు ఆ సినిమాలో టీ షర్ట్ ఎలాగ ఎత్తుక్కొని తెలిసిపోద్ది తెలియదు అంటే మేము ఇంటర్ చదువుకున్నప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్. మేము అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ తక్కువ రేటుకి బట్టలు దొరుకుతుంటాయి. మేము వెళ్ళి అలాగే ఇది బ్రాండెడ్ రా లీ అని రాసి ఉంది కానీ డౌటే ఇది అనే టైప్లో. సో అలాగ ఆయన చేసే క్యారెక్టర్స్. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నేను ప్రొఫెషనల్ డాన్సర్నే. సో ఇంకా ఆయన డ్యాన్సు, ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఒక గ్రేస్ కనిపిస్తుంది ఆ యాక్టింగ్స్లో. అండ్ అది మనకు ఒరిజినాలిటీలో ఏంటంటే ఆయన చేసే క్యారెక్టర్స్ మనం కూడా ఇదే ఫీల్ అవుతుంటూ మనం బయట కూడా ఇలాగే ఉంటున్నాం కదా అని చేసి కంప్లీట్గా ఆర్య సినిమా నుంచి బన్నీ అన్నకి పిచ్చి ఫ్యాన్ అనమాట. ఆర్య నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మామూలు కాదు, ఇంక థియేటర్లో వెళ్ళామంటే చొక్కాలు చింపుకొని సీట్లు చిరిపోయి అంతలో అరుపులు కేకలు ఉండేవి ఏ సినిమాకైనా సరే. ఓకే.